ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీ కిరకతులు పెట్టి నవ్వించి కవ్వించడానికే మా ఈ ప్రయత్నం. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారండి అందరూ. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ముక్కలు చెక్కలు చేసి అప్పుల పాలు చేసి ఈ రోజైతే రాజధాని లేకుండా కూడా అడుక్కు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఎదవ పనుల వల్లే. ఏమండో ఇది విన్నారా? బొంగులోది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మీరు కూడా అలాంటి కళలు కనటం మానేయండి. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. మీకేం పని లేకపోతే గార్డెలు కాసుకోండి పోయి. అదే పని చేస్తున్నాను. కాసేపటి కింద నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. చూశారా ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడెదవని ఆవిడ తెలియదేంటి మారే. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. గౌడు మీరు వెళ్ళి మాట్లాడండి గారు, సత్య జనాలు మనకేంటి. It's not like we are against. It's like booking the case. We all. అమ్మ తోడు అక్షరం అర్థం కాలే. He thinks it's not. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? Cinema as if it is in cinema. మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను. మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, స్కబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకి లభించను. నీ బతుకంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్. సరసమైన ధరలకి లభించను. తోడు పవర్ కట్ల బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ కున్న ప్రాబ్లం. తోపుల బండ్ల మీద వంటలు వండే. నీకేమైనా నరముల బలహీనత ఏమో. ఎలా కనిపెట్టారు సార్? వీక్నెస్ లేకుండా డాక్టర్ చూపించుకోపోయావా? ఇంతకీ వారాయి వెహికల్ ని తిరిగినిస్తారా లేదా? మీరే అన్నారు తిరిగినివ్వండి అని, అందుకే అడుగుతున్నా. భగవంతుడా, అదే ప్రశ్న. ఎలా తిరుగుతుందో చూస్తాం అన్న. తిరిగినివ్వమన్నారా సార్? మాట మార్చేస్తా అంటే అది వారాహితో మచిలీపట్నం రా అన్నావు కదా, వస్తున్నాడు ఇప్పుడు నీ మొగుడు. గవర్నమెంట్ జాబ్ రావాలంటే పోలీస్ కేసు ఉండకూడదు అది అంటారు. జగన్కి ఎన్ని కేసులు ఉన్నాయన్నా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అలాంటిది సీఎం పోస్ట్ ఇచ్చారు. అలాంటిది అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే కదమ్మా. ఒక చిన్న కేసు ఉంటేనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలనేది, ఒక 10-15 కేసులు ఉన్నోడికి సీఎం పోస్ట్ అలాగే ఇస్తారు. అది నాకు అర్థం కాదు. అలాంటి జాబ్ వచ్చింది చూడరా, అదిలా నాకు కాలేదు. ఐటీ మినిస్టర్ గారి కోసం ఏం చెప్తారు? గుడివాడ అమర్నాథ్ గారి కోసం. ఐటీ మినిస్టర్ నో ఐడియా. అసలు ఏపీలో ఐటీ మినిస్టర్ అనేది ఉండడానికి కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు వరకు. అసలు ఏ డెవలప్మెంట్ నాకు ఏం కనబడలేదు. ఇప్పటికీ ఇప్పుడు డెవలప్ అయిపోవాలి. మాక్సిమం ఐటీ కంపెనీస్ అన్న ఐటీ మినిస్టర్ అయితే తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. ఇది ఒక ఎంఓయూ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు డెవలప్ అయిపోవాలి. మాక్సిమం ఐటీ కంపెనీస్ అన్న ఐటీ మినిస్టర్ అయితే. బట్ ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? ఇంకా అవన్నీ ఎందుకులేండి మళ్ళీ అంత డీటెయిల్ గానే. ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష, మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో. ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయూ. ఇటు
అని ఎవరికైనా చూపించండి రా. పథకాలు ఇస్తున్నావు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నావు అంటున్నారు. ఎవరి డబ్బులు పథకాలు అగో ఎవరి డబ్బులు పథకాలు ఎవరి డబ్బులు ధనాన్ని బొచ్చుంటే పొన్ను బొచ్చు లేకపోతే పొన్ను. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం. ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. లేదు సార్, నవ్వకండి సార్ ప్లీజ్. డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మనసు నుంచే చెప్తున్నాను. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, డబ్బులు మీకు అందలేదా? అందితే ఎందుకు ఇలా ఇస్తున్నాడు, అలా తీసుకుంటున్నాడు. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూ చక్రవడ్డీ, భూ చక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. ఇది మా కష్టకాలు చూసిన వ్యక్తి ఎవడొస్తే ఆడికే వేస్తాము. జగన్ మట్టుగా అయ్యమమ్మ ఆడికి బాంబు పెట్టి అంటే హమ్ బామ్ లగా దేంగే. బ్రేకింగ్ న్యూస్, హైయెస్ట్ ట్రోలింగ్ కి గురైన మంత్రిగా రికార్డుకెక్కిన గుడివాడ అమర్నాథ్ మాత్రం వెళ్ళుకుంటుందండి అని చెప్పి మీరు ఎక్కువ మంది సూచించిన పేరు ఏంటంటే మంత్రి గుడివాడ అమర్నాథ్. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. మీ కోరిక మేరకు, మీ సూచన మేరకే గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నమస్కారం అమర్నాథ్ గారు. ఎలా ఉన్నారు? నేను అది మొక్క బదులు గుడ్డు చెప్పాను, తప్పే ఉంది అందులో, నాకు తెలియక అడుగుతా. బోర్డు కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. నాకు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్తో పోల్చవద్దు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్తో పోల్చమన్నారు. ఏమైందంటే అప్పుడు కంగారులో కన్ఫ్యూజన్లో ఏం చేయాలి కాదంట్లా మిగిలిన రాష్ట్రాలతో కూడా పోల్చాను నేను, కాదని ఎప్పుడన్నా నేను. అంటే ఇవాళ బెస్టా? బెస్ట్ అని అన్నాను. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. వరస్టా? ఇంతకీ ఈ దావోస్కి ఎందుకు పోలేదు మీరు? ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. మీరు కూడా ఓన్లీ ట్రోలింగ్స్ చూస్తున్నట్టున్నారు, నేను మాట్లాడింది ఏదో చూడలేదు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. పవన్ ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. మంత్రి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్, ఇది అగ్ని పరీక్ష అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 కాన్స్టిట్యున్సీస్ పేర్లు మీరు చెప్పగలరా? అంటే అది నేనెందుకు చెప్పాలి? నేను చెప్తాను కానీ ఎందుకు చెప్పాలి నేను? నాకేంటని జనాల్లోకి వెళ్ళారు అనుకోండి, మీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా, పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా జనాలు? నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతో ఎక్కువ తీసుకుంటారు. హెలుసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. ఎవరికి సార్? నాకే. సెల్ఫీలో అమ్మోర్ ఎవడు ఎట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేట. ఈ పూటకి రాదు. ఎలా అనిపిస్తుంది మీరు ట్రోల్ చేస్తా ఉంటే? చాలా సరదాగా ఉంది. సరదాగా బాగా అనిపించట్లేదు? ఇలాంటి ఇంకా కావాలనిపించింది, ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది. బాధ మాత్రం అనిపించడంలా. నేను మా ఆవిడ మా అమ్మ అందరు కలిసి కూర్చొని చూసి నవ్వుకుంటున్నాం. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. ధన్యవాదాలు మంత్రి గారు. నిజం చెప్పాలంటే నాకు అంత క్లియర్ గా లేదు. దయచేసి డిస్కషన్ ఎంత తాపేద్దాం. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్